తెలిసి తెలియక ఆ 10 కాలం సమయంలో జరిగి ఉంటుంది. వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, ఈ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరారు. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచన ఇవ్వమని కోరుతారు. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచింది. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, మరి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేము ఇచ్చిన 5 గ్యారంటీలు అన్ని చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా, పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేది. ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. కరెంటుకు సంబంధించి చెప్తా ఉంటే 200 యూనిట్ల కరెంటు 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారునికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటే, ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టేయాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండు, ఎన్నికల్లో గెలవాలని. వారి పార్టీ పరంగా వారు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. కానీ సూర్యాపేట సభలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, చిన్న 2-3 ఉదాహరణ చెప్తా కరెంటుకు సంబంధించి. సూర్యాపేట సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ తీసుకోలేదని వాడలే. జనరేటర్ మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేసి ఆ సభలో ఆ జనరేటర్ వల్ల జరిగిన కొద్ది ఇబ్బందిని డిస్కామ్ పై నెట్టడం, విద్యుత్ శాఖపై నెట్టి, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది, ట్వీట్లు చేసింది. అసలు జనరేటర్ పెట్టింది మీరు, డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే, ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్తున్నాం. ఇదొక అంశం అయితే, మీరు భువనగిరి సంబంధించిన 11 kV వారి హయంలో 1 సంవత్సర కాల హయంలో